చెప్పుకోబోయే రూల్ చెప్పే ముందుగా ఒక చిన్న క్వశ్చన్. ఓకే, అయితే మనం మనుషులకి పేర్లు ఎలా నిర్ణయిస్తారు? మనుషులకి పేర్లు పెట్టేటప్పుడు ఎలా నిర్ణయిస్తారు? అయ్యొద్దు, పేరు ఎలా పెడతారు? పేర్లు ఎలాంటి పేర్లు పెడతారు? వెరీ గుడ్. ఎలా పెడతారు? మీనింగ్ఫుల్గా ఉంటాయి. నేమ్స్ అనేటివి ఎలా ఉంటాయి? మీనింగ్ఫుల్గా ఉంటాయి. సో మీరు వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు నేమ్స్ని ఇంట్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఎలా రాయడం మీనింగ్ఫుల్గా ఉంటుందా? మీనింగ్ఫుల్గా ఉండదు. ఓకేనా? ఎక్స్లో ఏ వాల్యూ ఉంది అని ఎవరన్నా అడిగితే చెప్పగలిగే తట్టు ఉండాలి. ఓకేనా? పలానా వేరియబుల్ నేమ్ చూసి దాంట్లో ఉన్న వాల్యూ ఎందుకు యూజ్ అవుద్దో చెప్పేయాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్రోగ్రామ్ రాసాం, వాయిడ్ మెయిన్ ఇంట్ మ్యాథ్స్ అసైన్స్ టు 100 అని రాసా. మ్యాథ్స్ వేరియబుల్ నేమ్. ఈ వాల్యూ దేనికి సంబంధించింది అని అడిగితే మీరేం చెప్తారు? మ్యాథ్స్కి సంబంధించిన ఏజా ఏంటి? మ్యాథ్స్ కంప్యూటర్ అసైన్స్ టు 98. ఒక ఇంటీజరే. అంటే మీరు ఏమనుకుంటున్నారు? మ్యాథ్స్ పుస్తకం యొక్క రేట్ అనుకుంటున్నారా? మ్యాథ్స్ మార్క్స్ అనుకుంటున్నారా? ఏంటి అది? అంటే మీకు చూడడానికి ఎలా ఉంది? కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే అది మ్యాథ్స్ పుస్తకం రేట్ తెలియట్లా, మ్యాథ్స్ మార్కులా తెలియట్లా. ఇప్పుడు క్లియర్గా రాస్తా. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంట్ మ్యాథ్స్ _ మార్క్స్. ఇప్పుడు చెప్పండి, ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ పుస్తకం రేటుదా మార్కులదా? ఎలా చెప్పగలిగారు? వేరియబుల్ నేమ్ మీనింగ్ఫుల్గా ఉంది కాబట్టి చెప్పగలిగారు. అదే మనం ఒక ప్రోగ్రాం రాసేటప్పుడు ఇంట్ ఏజ్ అసైన్స్ టు ఒక 70 అనేసాం. ఇక్కడ 70 అనేది ఒక పర్సన్ యొక్క ఏజ్, అంటే ఆ పేరులోనే ఉంది, అంటే మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకేనా? అదే మనం ఇంట్ రిజల్ట్ సంథింగ్ S1 ప్లస్ అంటే సబ్జెక్ట్స్ అనమాట ప్లస్ S3 అంటే ఇక్కడ ఇవన్నీ మీనింగ్ఫుల్గా ఉన్నాయా లేవా? మీనింగ్ఫుల్గా లేనంత మాత్రాన అవి ఇన్వాలిడ్ అని కాదు, ప్రోగ్రామ్ కంపైల్ అవ్వదని కూడా కాదు. కానీ వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడే ఎలా రాస్తే బెస్ట్? మీనింగ్ఫుల్గా రాస్తే బెస్ట్. అర్థమవుతుందా? నెక్స్ట్ రూల్ అదే. నెక్స్ట్ లాస్ట్ 8 క్లియర్. సో వేరియబుల్ నేమ్స్ షుడ్ బి మీనింగ్ ఫుల్. నేను ఇక్కడ షుడ్ అని రాసా, మస్ట్ అని రాయలా. ఎందుకంటే మనం ఖచ్చితంగా రాయాలని చెప్పట్లా. ఒకవేళ రాయకపోతే ఎర్రరా? కాదు కదా, అది కూడా వ్యాలిడే. మీనింగ్ఫుల్గా రాయనంత మాత్రాన ఇన్వాలిడ్ అని చెప్పి ఎప్పుడు అనుకోబాకండి. ఓకేనా? మస్ట్ అని ఎప్పుడు రాస్తామంటే ఖచ్చితంగా రాయాలి, రాయకపోతే ఇన్వాలిడ్ అనే సందర్భంలో రాస్తాం. షుడ్ ఏంటంటే చెప్పడం వరకే, తర్వాత మీ ఇష్టం. ఓకేనా? అందుకే నేను అక్కడ ఏమని రాసా? మస్ట్ అని రాసానా? షుడ్ అని రాసా. సో మీ డెసిషన్ మీది. అర్థమైంది కదా? ఇవన్నీ మనకి వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు కానీ డిఫైన్ చేసేటప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన చాలా రూల్స్ అనమాట. ఏమేమన్నా ఒకసారి చెప్పండి. స్మాల్ A to Z, క్యాపిటల్ A to Z, 0 to 9 డిజిట్స్ అలౌడా కాదా? అలౌడ్. నెక్స్ట్ రూల్ ఏంటి? వేరియబుల్ నేము డిజిట్తో స్టార్ట్ కాకూడదు. నెక్స్ట్ ఇచ్చిన నేమ్నే ఇంకొకసారి రిపీట్ చేసి డిక్లేర్ చేయకూడదు. ఎక్కడ? సేమ్ బ్లాక్లో. నెక్స్ట్ స్పెషల్ సింబల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ వేరియబుల్ నేమ్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్ మాత్రమే. ఓకేనా? స్పెషల్ సింబల్ ఇంకేది అలో కాదు. నెక్స్ట్ వచ్చేసి బ్లాంక్ అండ్ వైట్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. నెక్స్ట్ సిలో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి? 32 కీవర్డ్స్ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదాన్ని కూడా వేరియబుల్ నేమ్ ప్లేస్లో యూజ్ చెయ్యకూడదు, ఎర్రర్ వస్తుంది. ఇంకా వేరియబుల్ నేమ్స్ మస్ట్ బి సపరేటెడ్ బై
యూజింగ్ కామా ఆపరేటర్ ఓన్లీ. నెక్స్ట్ ఫైనల్గా వేరియబుల్ నేమ్స్ని డిఫైన్ చేసేటప్పుడు కానీ డిక్లేర్ చేసేటప్పుడు కానీ ఎలా తీసుకుంటే బెస్ట్, మీనింగ్ఫుల్గా తీసుకుంటే బెస్ట్. క్లియర్ కదా. ఒకవేళ తీసుకోకపోతే ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ ఏమీ రాదు, కానీ తీసుకుంటే దాంట్లో ఉన్న వాల్యూని చెప్పడానికి మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, క్లియర్ కదా. ఇవి రూల్స్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, నేమింగ్ కన్వెన్షన్స్ అని చెప్పేసి. ఏంటవి అంటే వేరియబుల్ నేమ్స్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన ఇంకొన్ని జాగ్రత్తలు. రూల్స్ వరకు క్లియర్ కదా. రూల్స్ తర్వాత నేమింగ్ కన్వెన్షన్స్ వస్తాయి. సో ఇవేంటనేది నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా చూస్తాం. నేమింగ్ కన్వెన్షన్. ఇక్కడ వరకు క్లాస్ అర్థమైనట్టేనా? ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్.